భారత్ పాకిస్తాన్ డీజీఎంల తొలి రౌండ్ చర్చలు ముగిశాయి. హాట్లైన్ ద్వారా రెండు దేశాల డీజీఎంఓలు చర్చలు జరిపారు. కాల్పుల విరమణ అలాగే సరిహద్దుల్లో ఉద్రిక్తతల తగ్గింపుతో పాటు పలు అంశాలపై ఇరు దేశాలు కూడా చర్చించాయి. బ్రేకింగ్ చూస్తున్నాం. భారత్ పాకిస్తాన్ల మధ్య డీజీఎంఏల తొలి రౌండ్ చర్చలు ముగిశాయి. హాట్లైన్ ద్వారా రెండు దేశాల డీజీఎంఓలు కూడా చర్చలు జరపడం జరిగింది. కాల్పుల విరమణకు సంబంధించి అలాగే సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు తగ్గింపుతో పాటు పలు అంశాలపై చర్చించారు. భారత్ పాకిస్తాన్ డీజీఎంల తొలి రౌండ్ చర్చలు ముగిశాయి. హాట్లైన్ ద్వారా రెండు దేశాల డీజీఎంఓలు కూడా చర్చలు జరిపారు. కాల్పుల విరమణకు సంబంధించి అలాగే సరిహద్దుల్లో నెలకొన్నటువంటి ఉద్రిక్త పరిస్థితుల తగ్గింపుతో పాటు పలు అంశాలపై చర్చించడం జరిగింది. ఈ రోజుకు తొలి రౌండ్ చర్చలైతే ముగిశాయి. ఇంకా మరిన్ని రౌండ్ చర్చలు ఉండే అవకాశం కనిపిస్తోంది. యాక్చువల్ గా మధ్యాహ్నం 12 గంటలకి జరగాల్సినటువంటి ఈ చర్చలు కాస్త ఆలస్యంగా జరిగాయి. కొద్దిసేపటి క్రితం మొదలైనటువంటి ఈ చర్చలు ఇప్పుడు ముగిసినట్టుగా తెలుస్తోంది. అయితే ఇది తొలి రౌండ్ చర్చ మాత్రమే. ఇంకా కొన్ని రౌండ్స్ ఆఫ్ డిస్కషన్స్ జరగబోతున్నాయి. దాని తర్వాత ఒక ఫైనల్ డెసిషన్ వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఈ రోజు రాత్రి 8 గంటలకు జాతిని ఉద్దేశించి ప్రసంగించబోతున్నారు ప్రధాని నరేంద్ర మోడీ. ఆపరేషన్ సింధూర్ తర్వాత తొలిసారి దేశ ప్రజలను ఉద్దేశించి ఆయన ప్రసంగించనున్నారు. 3 రోజుల పాటు భారత్ పాక్ల మధ్య భీకర దాడులు జరిగాయి. రెండు దేశాల మధ్య కూడా ఉద్రిక్త పరిస్థితులు తారాస్థాయికి చేరుకున్నాయి. చివరకు కాల్పుల విరమణతో మిసైల్ దాడులు ఆగిపోయాయి. భారత్ పాకిస్తాన్ ఉద్రిక్తతలతో ప్రతిరోజు కూడా త్రివిధ దళాధిపతులతో సమావేశమైన ప్రధాని మోడీ ఎప్పటికప్పుడు ఆపరేషన్ సింధూర్ వివరాలు తెలుసుకుంటూనే ఉన్నారు. ఇక ఈ రోజు కూడా త్రివిధ దళాధిపతులతో భేటీ అయ్యి ప్రస్తుత పరిస్థితులపై ఆరా తీశారు. ఆపరేషన్ సింధూర్ పై ప్రధాని మోడీ అసలు ఏం చెప్పబోతున్నారన్న దానిపై ప్రస్తుతం ఉత్కంఠ నెలకొంది. ఈ రోజు రాత్రి 8 గంటలకు జాతిని ఉద్దేశించి ప్రధాని మోడీ ప్రసంగించబోతున్నారు. ఆపరేషన్ సింధూర్ తర్వాత తొలిసారి దేశ ప్రజలను ఉద్దేశించి ఆయన ప్రసంగించబోతున్నారు. ఆపరేషన్ సింధూర్ జరిగిన తర్వాత ఇప్పటివరకు కూడా ప్రధాని ప్రజలను అడ్రస్ చేస్తూ మాట్లాడింది లేదు. కాబట్టి ఆయన ఏం మాట్లాడబోతున్నారు అనేది ప్రస్తుతం ఇంట్రెస్టింగ్ గా మారింది. 3 రోజుల పాటు భారత్ పాకిస్తాన్ల మధ్య భీకర దాడులు జరిగాయి. మనం చూసాం. రెండు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు తారాస్థాయికి చేరుకున్నటువంటి పరిస్థితి మనం చూసాం. అయితే చివరకు కాల్పుల విరమణతో మిసైల్ దాడులనేవి ఆగిపోయాయి. భారత్ పాకిస్తాన్ ఉద్రిక్తతలతో ప్రతిరోజు కూడా త్రివిధ దళాధిపతులతో సమావేశమైనటువంటి ప్రధాని మోడీ ఎప్పటికప్పుడు ఆపరేషన్ సింధూర్ వివరాలు తెలుసుకుంటూనే ఉన్నారు. దాడులు జరిగినటువంటి 3 రోజులకు సంబంధించి ప్రతిరోజు కూడా త్రివిధ దళాధిపతులను ఆయన కలుస్తూనే ఉన్నారు. సమావేశాలు నిర్వహిస్తూనే ఉన్నారు. 1 by 1 ప్రతిరోజు కూడా వరుసగా సమావేశాలు నిర్వహిస్తూ వస్తున్నటువంటి పరిస్థితి కూడా చూస్తాం. అయితే ఈ రోజు కూడా త్రివిధ దళాధిపతులతో భేటీ అయ్యి ప్రస్తుత పరిస్థితులకు సంబంధించి ఆయన వివరాలను అడిగి తెలుసుకున్నారు. అలాగే ఆపరేషన్ సింధూర్ పై ప్రధాని మోడీ అసలు ఏం చెప్పబోతున్నారు అనేది ప్రస్తుతం చాలా ఉత్కంఠగా మారినటువంటి పరిస్థితి కనిపిస్తోంది.